అర్ధరాత్రి గారు దమా 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 ఏమిటి చప్పుడు? మమ్మల్ని నిద్రపోనివా? కోడి కూర్చుంది పిన్ని, తెల్లారిందేమని అనుకున్నాను. ఓ చెర్రి ముఖమా, ఆ కోడి కూడా నీలాడిదే, పనిలే కూర్చుంటుంది. 3 గంటలకి అలా ఇంకాను ఇదిలా ఉంచి ఆ పాటి పంచుకో. అలాగే పిన్ని. బాబా అన్నట్టు ఆ పనివాడేమయ్యాడు? ఈ ఇంట్లో పని చేయనని వెళ్ళిపోయాడు. పోయాడు? నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే ఈ చేతి కింద ఎవరు పని చేస్తారే. ఓ త్వరగాని. సరోజు కాఫీ ఇచ్చావా? నిద్రపోతుంది పిన్ని. పోన్లే, కంటి నిండా నిద్రన్నా పోనీ. ఇప్పుడు ఇవాళ శుక్రవారం, దానికి తలంటి స్నానం చేయించు. నువ్వు చెప్పు పిన్ని, నా మీద ఎగిరి పడుతుంది. చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎదురుపడుతుంది? చెప్పడం కూడా చేత కాదు. అది సరే, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను. అవును, ఉప్మా చేసేస్తావు, చేయడం తేలిక కదూ. అందుకని పిల్లకి ఇష్టం కదా, 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు. ఇప్పుడు చేసి పెడతాను పిన్ని. మరి వెళ్ళు, నిలబడమే. నీకేం మహారాజు, ఈ సవితి కూతురు నా నెత్తిని మరచి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు. ఈ సంసారం ఎదలేక నేను చూస్తున్నాను. చావులు చావులు చావులు, పేపర్ నిండా చావు కబుర్లేనా? శుభమా అంటూ 4 పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చెల్లాయ్, మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం. ఏమిటేమిటి పేపర్లో వేస్తావా? ఎక్కడా గతిలేనట్టు. ఏం చేయమంటావు చెప్పు. నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను? అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడ తిరుగుతున్నాను చెల్లాయ్. దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు. నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు. అవును చెల్లాయ్, నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది. ఎవరికొచ్చింది పొయ్యి కాలం? నేను ఎవరికి అపకారం చేశాను? ఎవరో ఎందుకు, ఇంట్లో వాళ్లే. నీ మారు కూతురు లక్ష్మి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది. వాళ్ళు ఊరుకుంటారా? ఊరంతా ఏకి పెట్టారు. నిజమేనన్నయ్యా, ఇది నాకు పెద్ద బెడదైపోయింది. ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు. దీనికి దారిన పోయేవాడిని ఏమన్నా చూడన్నయ్యా, ముడెట్టేద్దాం. అదెంత పని లేదు, చేసేద్దాం. ముందు సరోజ్ సంగతి తెలుసు. ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడ తిరుగుతావు? నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాయి. ఇదిగో అన్నయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తప్పొద్దు. నా కూతురు సంబంధం నేను చూసుకుంటాలే. శాస్త్రి గారిని పంపించాను, రామభద్ర గారి కొడుకు మాట్లాడరమ్మని. అలాగా, మంచి సంబంధమే. ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను. అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చి ఏం తింటుందిలే. అమ్మా కాఫీ. ఇదిగో పంపిస్తానమ్మా. లక్ష్మి, ఓ లక్ష్మి. భద్రయ్య కొడుకు ఇస్తావే? చూస్తాను, ఎలా ఇస్తావో చూస్తాను.